So I have quick questions. 3 questions ఉన్నాయి నాకు. నేను ఫస్ట్ క్వెషన్ ఒకటి, I would like to continue from where I have stopped in my previous session, which was many months ago. So that is about sunk cost fallacy. So that's where the conversation stopped. అయితే నా ఫస్ట్ క్వెషన్ ఇందులో, ఈ ఫస్ట్ క్వెషన్‌లో నా సబ్ క్వెషన్ ఏంటి అంటే, సూపర్‌స్టిషన్‌కి లైక్ స్టాంచ్ బిలీఫ్స్‌కి సంక్ కాస్ట్ ఫాలసీ అనేది ఒక మోస్ట్ ఫండమెంటల్ రూట్ కాజా లేదా ఇంటర్మీడియట్ రూట్ కాజా? లెట్స్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. నాకైతే ఫండమెంటల్ అనిపిస్తుందండి. ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ దే ప్రాబబ్లీ రియల్లీ బిలీవ్ ఇట్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి బెటర్ ఎవిడెన్స్ గాని, లేకపోతే స్ట్రాంగ్ రీజన్ గాని లేకపోతే ఎగ్జిస్టింగ్ రీజన్‌ని పట్టుకొని ఉండటం అనేది చాలా మందికి అలవాటు. ఇట్స్ ఎ హ్యూమన్ క్వాలిటీ. రైట్? బెటర్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేంత వరకు హౌఎవర్ వీక్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఎక్స్‌ప్లనేషన్ ఈస్ దే వుడ్ లైక్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. ఎందుకంటే మనుషులకి ఒక బేసిక్ దాన్నేమంటారు, ఇన్‌కన్వీనియన్స్ ఒకటుంటుంది. ఆన్సర్ తెలియకపోవటం ఎందుకో నచ్చదు. రైట్? యూ హావ్ టు ట్రైన్ యువర్ మైండ్ అనమాట. చాలా కొంతమందికి నాకు తెలీదు అన్న మాటని బేర్ చేయడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది. అసలు మీకు కాన్సెప్టే తెలియకపోతే యూ ఆర్ హ్యాపీ. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత దాన్ని ఆన్సర్ తెలియకపోతే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు రోజు కూలీలు చేసుకునే లేదా రెగ్యులర్‌గా వర్క్ టు 9-5 జాబ్ చేసుకుని కష్టపడి సంపాదించుకునే వాళ్ళకి ఈ ప్రపంచాన్ని తయారు చేసింది ఎవరు అనే క్వెషన్ రాదండి. రైట్? కానీ Yeah. ఒకసారి వచ్చిందనుకోండి, ఈ ప్రపంచాన్ని తయారు చేసింది ఎవరు అని ఒకసారి క్వెషన్ వచ్చిందనుకోండి, దానికి ఆన్సర్ లేకపోవటం నచ్చదు. ఇఫ్ దే హావ్ Yeah. దేర్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ కావాలి. హౌఎవర్ వీక్ దట్ ఆన్సర్ ఇస్, థey'd లైక్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. కానీ మీరు ఏదైతే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారో, లెట్ us కోరిలేట్ విత్ సే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్, రైట్? సో మీరు చెప్పే ఎక్స్‌ప్లనేషన్ ఒక సాఫ్ట్‌వేర్ లేయర్‌లో, ఒక అప్లికేషన్ లేయర్‌లో ఉంది, రైట్? సో దట్ ఈస్ ఎ రూట్ కాజ్ అట్ ద అప్లికేషన్ లేయర్. బట్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ది హార్డ్‌వేర్ లేయర్, రైట్? గోయింగ్ డౌన్ టు ది బ్రెయిన్. So I did some investigation on that, very basic investigation, and I found several scientific papers on the neural mechanisms on personalities that would correlate with sunk cost effect. So అందులో ఒకటి ఏంటంటే, టైట్ కప్లింగ్ బిట్వీన్ ద ఇన్సులా అండ్ lateral prefrontal cortex is one of those factors. It is not conclusive yet, but అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ సంక్ కాస్ట్ ఫాలసీస్ బాగా ఆబ్వియస్ గా కనిపించే వాళ్ళల్లో బ్రెయిన్ స్కానింగ్ చేస్తే కనుక ఆర్ ఎంఆర్ఐ ఇమేజింగ్ చేస్తే కనుక టైట్ కప్లింగ్ బిట్వీన్ ఇన్సులా అండ్ లాటరల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ లిటిల్ బిట్ ఎవిడెంట్. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, అసలు అది కంప్లీట్ నాన్ సెన్స్ అనుకుందాం, పాసిబిలిటీ నెంబర్ 2 ఏంటంటే, అది ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ అనుకుందాం. ఈ రెండే కదా పాసిబుల్ అయ్యాయి, ఐ మీన్, రైట్? సో ప్రస్తుతానికి ఫస్ట్ కాసేపు పక్కన పెడదాం, నాన్ సెన్స్ అనేది పక్కన పెడదాం, సెన్స్ అనేది తీసుకుందాం. ఒకవేళ నిజంగానే ద వే హౌ ద ఇన్సులా యాక్టివిటీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెయిన్ ఈజ్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు సంక్ కాస్ట్ ఫాలసీ అని అంటే కనుక, నా యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, వుడ్ దేర్ బి ఎ డిఫరెంట్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సూపర్స్టిషన్ కంపేర్డ్ టు హ్యావింగ్ అఫెన్సివ్ డిబేట్స్? ఓకే. సో నిజంగానే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా తగులుతుందండి. అంటే సమ్ పీపుల్ విల్ బి కన్విన్స్డ్ బై రీజన్, సమ్ పీపుల్ విల్ బి కన్విన్స్డ్ బై సమ్‌వన్ ఎల్సెస్ స్టూపిడిటీ, సమ్ పీపుల్ విల్ బి కన్విన్స్డ్ బై ట్రాజెడీ, రైట్? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇన్పుట్ ద్వారా వాళ్ళకి వెలుగుతుందన్నమాట. అండ్ ఆ వెలుగు మాత్రం లోపల నుంచి రావాలి. నేను 100 వీడియోలు చేసినా సరే అస్సలు పట్టించుకోని క్యాండిడేట్, వాడి జీవితంలో ఒక్క చిన్న విషయం జరిగితే టక్కున మారిపోయి, దెన్ ఆల్ మై వీడియోస్ మైట్ మేక్ సెన్స్, రైట్? లేదా జీవితాంతం చాలా స్ట్రాంగ్‌గా ఉండి అస్సలు ఇంతకంటే కరుడుగట్టిన హిందుత్వవాదిలాగానో లేదా కరుడుగట్టిన క్రైస్తవవాదిలానో ఉండి, మేబీ ఒక్క చిన్న వీడియోతో చూసి వారిని ఇంత చిన్న లాజిక్ నేను ఎందుకు మిస్ అయ్యాను అని కూడా అయ్యుండొచ్చు, రైట్? సో అంటే వీళ్ళకి గో ఆన్. సారీ.
సో దెర్ ఆర్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. నేను 2 ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! ఒక ఈ ఎక్స్‌ట్రీమ్, ఒక ఆ ఎక్స్‌ట్రీమ్ చెప్పాను కదా! అండ్ పీపుల్ Right. ఫాల్ ఇన్ బిట్వీన్ ది ఎంటైర్ స్పెక్ట్రమ్ అండి. చాలా అది మంది అర్థం. Go and ahead. what they respond to, right? See, some people will like the method that my friend Pranav Radhakrishna అన్నాడు చూసారా, సైన్స్ ఇస్ డోప్ అనే ఛానల్ ఉంది. సో Okay. హీ అపీల్స్ టు ద సాఫ్టెస్ట్ మైండ్ సెట్స్ అనమాట. అంటే చాలా అకాడమిక్ గా, చాలా డిస్టింగ్విష్డ్ గా బ్రేక్ డౌన్ చేస్తుంటాడు, రైట్? Right. Some people like that method of discussion or engagement. Right. And some people need దాన్ని ఏమంటారంటే, some people need ridicule to understand. Yeah. Some people need appeal to better nature అన్నమాట. ఒరే ఒకసారి ఆలోచించరా, నీ లైఫ్ నాశనం అవుతుంది, ఇలాగ మెల్లిగా ఫ్రెండ్స్ ద్వారా చెప్పినట్టుగా చెప్తే అర్థం అవుతుంది. అంటే So- ఇది మీరు అన్ని చెప్పే అప్రోచెస్ ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క అప్రోచ్ ఒక్కొక్క రకంగా స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్, రైట్? yes సో ద వే యు ఆర్ టేకింగ్ దీస్ అప్రోచెస్ ఆర్ ఆల్ లాంగ్వేజ్ బేస్డ్ ఆర్ మీడియం yes. బేస్డ్, రైట్? నేనేమంటున్నానంటే అది ఎప్పుడు వరకు అవుతుందంటే, యాజ్ లాంగ్ యాజ్ వీ స్టిక్ టు ది అప్లికేషన్ లేయర్ ఫంక్షనాలిటీ. అంటే అంటే మనం బ్రెయిన్ వైరింగ్ దగ్గరికి, కెమికల్స్ దగ్గరికి వెళ్లకుండా, as long as we are trying to explain the cause of superstition in terms of fallacies, but not in terms of chemical activity. As long as we are sticking to the explanation in terms of fallacies, we would actually take the approach of stimulation through language. I mean, simulation, not stimulation. Simulation through language. So what? So yeah. So it's actually stimulation through language. So నేనేమంటున్నానంటే, until, so say for example, if we progress in a much better way, say మనకి complete root cause ఒకటి అర్థమైంది అనుకోండి, the way the position where we are in human evolution, in the evolution of brain, ఈ whatever ఈ ఇన్సులా యాక్టివిటీ అనేది throughout the generations, if it's changing, like for example, ఇప్పుడు రిలీజియన్ ప్రెజెన్స్ అనేది ఓవరాల్ గా తగ్గుతూ వస్తుంది. డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయగలమా అనే క్వశ్చన్. వన్ వే ఈజ్ దట్, ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ టు గివ్ ఎ పిల్ అండ్ దెన్ చేంజ్ ఇట్, అట్లా అని కాదు. I'll be against that. I'll be against that. Yeah. It's, and everybody's, I mean, like even I am against that, but I'm not suggesting that method. What I'm trying to say is, ఇక్కడ మీకు ఒక అనాలజీ తీసుకొస్తాను నేను. ఏం అనాలజీ అంటే, ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేయాలంటే, you will try to use high level language, mostly high level language, and some people use low level language, right? Hardly like very less people of less technologies, they use assembly language in these days, right? So assembly language అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాం. నేనేమంటున్నానంటే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ if there is any better way to interact with the person through assembly language, through some exercises, not better than language. There are some exercises which can probably help trigger more effectively to overcome the superstition. That's what I meant. అది పీపుల్ విల్లింగ్ గా ఉండాలి కదండి. మనుషులు అనేవాళ్ళు, సో మనుషులు అనేవాళ్ళు విల్లింగ్ గా ఉంటే, దెన్ మీరు చెప్పిన వాళ్ళ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే ఇప్పుడు స్ట్రీట్ ఎపిస్టమాలజీ ఉందండి, రైట్? స్ట్రీట్ ఎపిస్టమాలజీ అస్సలు ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఆల్మోస్ట్ జీరో దాంట్లో, రైట్? నేను కొత్తగా మీకు ఏం చెప్పాను, ఇఫ్ ఐఎమ్ ఎంగేజింగ్ విత్ యూ అట్ స్ట్రీట్ ఎపిస్టమాలజీ లెవెల్, నేను సింపుల్ గా మీరేం నమ్ముతారు అని అడుగుతాను, మీరే ఒకటి చెప్తారు. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతాను, మీరు ఒకటి చెప్తారు. ఇది రిలయబుల్ పొజిషన్ అని మీకు అనిపిస్తుందా అని అడుగుతాను, మీరు దాన్ని కూడా చెప్తారు. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ టేకింగ్ అవుట్ ఆఫ్ యూ. నేను కొత్తగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఇట్స్ ఓన్లీ అబౌట్ బేసిక్ క్వశ్చన్స్, రైట్? ఇలాగా వాళ్ళు అక్కడ నుంచుని ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉండి, ఇఫ్ దే ఆర్ రెడీ టు ఛాలెంజ్ దేర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్స్, ఇది చాలా ఈజీ మెథడ్ అనిపిస్తుంది. కాకపోతే ప్రపంచం అలా లేదు కదండి. మనుషులలాగా కూర్చుని వాళ్ళ బిలీఫ్ ని వాళ్ళు ఛాలెంజ్ చేయమంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకళ్ళ బిలీఫ్ ని ఛాలెంజ్ చేయాలంటే, ఆ బిలీఫ్ కి సంబంధించిన టాపిక్ తోటి డైరెక్ట్ గా అటాక్ చేయకుండా,
there can be something else which they అనాలజీస్ can అండి. embrace. Yeah, అనాలజీస్ analogies. ఉంటాయి. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఇల్లాజికల్ లిటరేచర్స్ ని కానీ లేకపోతే ఇల్లాజికల్ క్లెయిమ్స్ ని కానీ నమ్మే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఆ క్లెయిమ్స్ ని డైరెక్ట్ గా తీసుకుని అటాక్ చేయడం కన్నా కూడా ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ ఆర్ సమ్ అంటే వాళ్ళ లైఫ్ లైన్ కి సంబంధించింది ఇఫ్ దే ఆర్ రన్నింగ్ ఎ షాప్ ఫర్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ అలాంటివి అలాంటి తీసుకుని మీమ్స్ అదొక షార్ట్ కట్ లాగా రైట్. యాహ్! ఇప్పుడు మన మీడియా యా అంటే మన మనుషులు తయారు చేసుకున్న మీడియా ఈస్ ఎగ్జాక్ట్‌లీ థాట్. సీ దేర్ ఆర్ సో మెనీ మీమ్స్ ఉంటాయి. రైట్? రైట్ మీమ్స్ పొజిషన్స్. ఆ మీమ్‌లో ఉండే కంటెంట్ వేరు. కాకపోతే తగిలేది ఎక్కడో తగులుతది. రైట్? రైట్ సో వాట్ వి ఫౌండ్ అట్‌లీస్ట్ ఈ కొంత కాలంలో అకాడమిక్ డిస్కషన్ కెన్ ఓన్లీ గో సో ఫార్ అండి. అకాడమిక్‌గా కూర్చొని ఒరేయ్! నీకు మంచి చెప్తానురా, నీకు ఆలోచించడం ఎలాగో నేర్పిస్తానురా అంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ విల్ వెయిట్ అండ్ లిసన్. కానీ అదే సర్కాస్టిక్‌గా తగిలితే పీపుల్ టెండ్ టు రెస్పాండ్ వెరీ ఫాస్ట్. అది మంచి గాని చెడు గానివ్వండి. రైట్ డజంట్ మ్యాటర్. రైట్ సో రైట్ రైట్ సర్కాజంకి ఎక్కువ అందుకే కామెడీ వాటికి ఆహ్, మోరల్స్ చెప్పేటప్పుడు కూడా కామెడీతో గాని లేకపోతే ఒక ఆహ్, దాన్నేమంటారంటే అకాడమిక్‌గా చెప్పడం కంటే డ్రమాటిక్‌గా చెప్తేనే జనానికి నచ్చుతుంది. ఎందుకంటే దాన్ని కన్జ్యూమ్ చేయడం మనిషి బ్రెయిన్‌కి చాలా ఈజీ. అంటే ఒక అకాడమిక్ ఇస్ కన్సర్నింగ్ వెరీ హార్డ్. వెరీ ఒక హార్డ్. ఒక కన్సర్నింగ్ లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లైక్ షీ హాస్ డన్ హర్ పిహెచ్డి ఇన్ సమ్ హ్మ్. టాపిక్ రైట్ సమ్ సైంటిఫిక్ ఏరియా. సో అయితే ఏంటి అంటే ఇప్పుడు గాడ్ డెల్యూషన్ లాంటి బుక్ ఉందనుకోండి. సో ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ హర్ డిడ్ యూ రీడ్ గాడ్ డెల్యూషన్, షీ వుడ్ సే yes I have read, it's very interesting అని అంటుంది. కానీ అందులో అది ఇంట్రెస్టింగ్ అని అంటుంది కానీ అందులో ఉన్న ఎసెన్స్ మాత్రం దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్దో దే ఆర్ పిహెచ్డీస్. సో వాట్ ఎవర్ హ్మ్. పిహెచ్డి దే ఆర్ డూయింగ్, మాస్టర్స్ కానీ పిహెచ్డి కానీ అలాంటి అడ్వాన్స్డ్ డిగ్రీస్ చేసినా కూడా ఇలాంటి అడ్వాన్స్డ్ జాబ్స్ చేసినా కూడా ఇట్ ఈస్ స్టిల్ నాట్ యాక్టివేటింగ్ ద బ్రెయిన్ యాజ్ దే ఆర్ సపోజ్ టు బి. అదే చెప్తున్నాను కదండీ. యా ప్రతి ఒక్కళ్ళకి వేరు యా వేరు స్టిమ్యులస్‌లు, వేరు వేరు ఇన్‌పుట్స్ అవసరం అండి. కరెక్ట్. ఒక్కసారి ఇప్పుడు ఒక్కటంటే ఒక్క స్టేట్‌మెంట్‌తో ప్రపంచంలో ఉన్న అందరిని మార్చేయగలిగితే ఇట్ వుడ్ హావ్ హ్యాపెండ్ ఆల్రెడీ. రైట్? యా ఎవడో ఒకడు స్టేట్‌మెంట్, సెంటెన్స్ పట్టుకునేవాడు. ఎవడో ఒకటి చెప్పేసేవాడు. ప్రపంచం అంతా మారిపోయేవాడు. సో ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్ రైట్? ఈ అంటే ఇంకొకసారి ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ మల్టీవర్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు కదా. హ్మ్. అంటే దేవుడు ఐ మీన్ లైక్ భగవద్గీతలో మల్టీవర్స్ అనేది ఉంది అంటే నిజంగా దేవుడు మల్టీవర్స్ ని సృష్టించాడు అంటే దేవుడు ఎక్కడి నుంచి సృష్టించాడు, ఎక్కడ నుంచున్నాడు మల్టీవర్స్ లో అని ఇలాంటి హ్మ్. క్వశ్చన్ ఒక పిహెచ్డి క్యాండిడేట్ అడిగితే వాళ్ళకి ఇగో ఎక్కడో హర్ట్ అవుతుంది. నేను ఇదేంటి అదే. ఇది కానీ వాళ్ళు ఒప్పుకోరు. దే వోంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. So there is ఎగ్జాక్ట్‌లీ. also a sense of insincerity in that. It stimulates. There are some lines which can stimulate a huge number of people, but they act as if they are not stimulated. అందుకే That is, yeah, అందుకనే ఈగో హర్ట్ చేసి తీరాలండి. exactly. ఈగోస్ ఆర్ ఈక్వల్ టు Yeah, మనోభావాలు. రైట్? అండ్ yeah, మనోభావాలకి 10 పైసల విలువ కూడా లేదండి. అది ఏంటి అంటే వెన్ ఇట్ ఎఫెక్ట్స్ అదర్ పీపుల్. ఐ హావ్ right. టు బి వెరీ కేర్‌ఫుల్. ఏంటంటే మనోభావాలకు విలువ లేదా అంటే, అరే! ఎవరికి వాళ్ళకి విలువ ఉంటుంది. రైట్? ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్ అనేది నా మనోభావం అనుకోండి. దాన్ని వెటకారం చేసినా సరే నాకేం హర్ట్ కాదు. బికాజ్ ఐ స్టిల్ రెస్పెక్ట్ మై పేరెంట్స్. రైట్? Right. సో Right. ఎదుటి మనిషికి అని అనుకోండి. యూ రెస్పెక్ట్ సమ్ పర్సనాలిటీ అండ్ ఐ థింక్ దట్ పర్సనాలిటీ ఈస్ యూజ్‌లెస్ ఫెలో అని అనుకోండి. అక్కడ Yeah, వీడికి హర్ట్ ఎందుకు అవుతుంది? హి స్టిల్ రెస్పెక్ట్ దట్ పర్సనాలిటీ కదా! right. రైట్? Yeah, ఇప్పుడు మన బతికున్నోళ్ళు, చచ్చిపోయినోళ్ళు ఎవరైనా అనుకోండి. ఇందాక ఒకాయన వచ్చారు కదా! అంబేద్కర్‌ని అంటే నాకు కోపం వచ్చేసింది అన్నారు. వై? ఆళ్ళు అన్నంత మాత్రాన మనకేంటి మనోభావం ఎందుకు? వై ఆర్ వి సో అటాచ్డ్ టు అవర్ ఓన్ ఫీలింగ్స్? right. పోనీ వై ఆర్ వి అటాచ్డ్ టు ద ఫీలింగ్ దట్ సమ్‌వన్ ఎల్స్ ఈస్ హర్టింగ్ మై ఫీలింగ్స్? నేను అలౌ చేస్తేనే కదా వాడు హర్ట్ చేసేది. సో Yeah, కాబట్టి పక్కనోళ్ళ ఇగో దెబ్బతింటుంది అని అనుకుని బ్యాడ్ ఐడియాస్‌ని క్వెషన్ చేయకుండా ఉండకూడదండి. బ్యాడ్ exactly. ఐడియా అన్న దాన్ని ఎంత బికాజ్ రిడిక్యూల్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ప్రిక్స్ దెమ్. ఇప్పుడు మీరు చాలా Yes. స్మూత్‌గా, చాలా అఫీషియల్‌గా నో ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ పొజిషన్ టు టేక్ అని చెప్పి అకాడమిక్‌గా చెప్పారనుకోండి, ఆళ్ళకి ఏం అర్థం కాదు. అవును.
అది బుర్ర డెఫినెట్లీ తక్కువ ఎదవలు కాకపోతే ఏంట్రా ఇది? ఏం రాతలురా ఇవి? అంటే దట్ ఎగ్జాక్ట్లీ హిట్స్ దెమ్ హార్డ్ అండ్ ఐ వాంట్ దట్ రియాక్షన్. ఎందుకంటే అది ఈవెన్ ఇఫ్ ఇట్స్ నెగెటివ్ ఆల్సో, వాళ్ళకి నా మీద కోపం వచ్చినా పర్లేదు. బుర్ర తక్కువ అనంగానే ఒక్కసారిగా వాళ్ళకి హర్ట్ అయిన తర్వాత దే విల్ థింక్ అబౌట్ ఇందులో బుర్ర తక్కువ ఏముందబ్బా అని ఆలోచించి 10 మందిలో ఒక్కళ్ళన్నా సరే థింక్ చేస్తారు. ప్రాబబ్లీ దిస్ ఇస్ ట్రూ. ఎందుకంటే ఇఫ్ ద సేమ్ థింగ్ ఐ డిడ్ విత్ ఇంకొకటి ఎవడన్నా చేస్తే నేను ఇదే అంటాను కదా! నా మతం దగ్గరికి వస్తే మాత్రం ఎందుకు ఇంత ఇల్లాజికల్‌గా ఉంటున్నాను అని ఒక్క క్షణం ఆలోచిస్తారు చూసారా? అండ్ థట్ ఈస్ ఎనఫ్. అంటే వీళ్ళకి ఇంకొక వంక కూడా దొరికింది ఏంటంటే, ఇట్లా మాట్లాడి ప్రిక్ చేస్తుంటే, అరే ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆలోచించకుండా దే యూజ్ ఎ వర్డ్ కాల్డ్ డిమీనింగ్ అండ్ బిలిటిలింగ్. ఏంటి నా రిలీజియన్ ని బిలిటిల్ చేస్తున్నావు, డిమీన్ చేస్తున్నావు అనే వర్డ్స్ వీళ్ళ వొకాబులరీలో ఉంటాయి కాబట్టి వీళ్ళు అదే. దాని లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఆలోచించరు. ఆ షార్ట్ టర్మ్ హర్ట్ ఫీలింగ్ గురించి ఐ మీన్ యూజువల్లీ దే థింక్.